సంసిద్ధత కార్యక్రమాల్లో భాగంగా 4వ తరగతి తెలుగుకు సంబంధించి 1వ రోజు నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇందులో మనకు అక్షరమాల, సరళ పదాలు ఇచ్చారు. ఇక్కడ భాషా క్రీడ, అక్షరాల బుట్ట ఆట ఇచ్చారు. ఈ ఆట ఆడటానికి మనకు అక్షరాల కార్డులు ఉండాలి. ఉపాధ్యాయుడు అక్షరాల కార్డులను ఒక బుట్టలో వేయాలి. కొన్ని సరళ పదాలను బోర్డు మీద రాయాలి. విద్యార్థులతో ఆ పదాలలోని అక్షరాలను బుట్టల నుండి తీసి పదాలు తయారు చేయించాలి. ఇది ఆట. ఇక్కడ చూడండి, టీచరు అక్షరాల బుట్టలో కొన్ని అక్షరాల కార్డులు ఉంచారు. విద్యార్థులు అక్షరాల కార్డుల సహాయంతో పదాలు తయారు చేస్తున్నారు. ఇక్కడ మనకు 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు ఉన్నాయి. మీరు మీ తరగతి గదిలో అక్షరాల కార్డుల ఆధారంగా సహాయంతో ఈ పదాలు తయారు చేయండి. ఈ పదాలను నేను ఒకసారి చదువుతున్నాను, చూడండి. మీరు కూడా వినండి, పలకండి. అలా, ఇలా, ఈత, ఉమ, ఎర, గద, జడ, ఈగ, వల, వడ, నస, దయ. 3 అక్షరాల పదాలు అలక, ఆమడ, ఇతర, ఉడత, ఊయల, ఎడమ, అరక, పనస, మడత. 4 అక్షరాల పదాలు పకపక, పడమర, తలగడ, చకచక, వకటవ, గజగజ, దడదడ, అలమర, జరజర. తర్వాత ఈ క్రింది వాక్యాలను చదవండి. చూడండి. ఈ జడ అమల జడ, ఊరవతల ఊడల ఊయల, ఈ గంట జయ గంట, మనం చదవగలం. తర్వాత సాధన పత్రం 1, చదవటం, వ్యక్తపరచడం. కింద గీత గీసిన పదాలలోని అక్షరాలను అక్షరమాల పటంలో గుర్తించి చదవండి. మనకి ఇక్కడ అక్షరమాల పటం కూడా ఇచ్చారు, చూడండి. ఇక్కడ 13 పదాలు ఇచ్చారు. ప్రతి పదంలో ఒక అక్షరం కింద గీత గీస్తున్నారు కదా. ఈ అక్షరాన్ని ఈ అక్షరమాల పటంలో గుర్తించి చదవాలి. ఉదాహరణకు చూడండి, 1 ఈ అక్షరము అక్షరమాల కార్డు చార్ట్లో ఎక్కడుందో చూడండి, ఇక్కడుంది. ఏమక్షరం ఇది? జా. ఈ విధంగా చదవాలి. ఒకసారి నేను ఈ అక్షరాలను, గీత గీసిన అక్షరాలను చదువుతున్నాను, చూడండి. జ, ఈ, ద, గ, ట, ఔ, ప, డ, బ, క, న, షే. తర్వాత రాయడం. క్రింది సూచనల ఆధారంగా పదాలను చదవండి, రాయండి. కృత్యం 1 చూడండి. 1 నెంబర్ కింద జ అనే అక్షరం ఇచ్చారు. 2 కింద గ, 3 కింద ల, 4 డ, 5 ప, 6 త. ఈ నెంబర్లు ఇస్తారు మనకు. ఆ నెంబర్ల కింద ఉన్న అక్షరాలను రాస్తే ఒక పదం ఏర్పడుతుంది. ఉదాహరణ చూడండి, 1, 3, 2. 1వ అక్షరం ఏంటి? జ. 3వ అక్షరము ల. 2వ అక్షరము గ. జలగా అనే పదం ఏర్పడుతుంది. అలాగే 1, 6. 1వ అక్షరం ఏముంది? జ. 6వ అక్షరము త. అప్పుడు జత అనే పదం ఏర్పడుతుంది. తర్వాత చూడు, 2, 4, 5 కదా. 2వ అక్షరము గ, 4వ అక్షరము డ, 5వ అక్షరము ప. గడప అనే పదం ఏర్పడుతుంది. ఈ విధంగా ఆ నెంబర్ల సహాయంతో మనం అక్షరాలు రాస్తే కొన్ని పదాలు ఏర్పడతాయి. అవి చూడండి. జడ, పడగ, తలగడ. అలాగే 6, 7 అక్షరాలు కలిపితే ఒక, హంస, కల, లంక, లకలక అనే పదాలు ఏర్పడతాయి. తర్వాత కింది పదాలను చదవండి. ఇటువంటి మరికొన్ని పదాలు రాయండి. ఉదాహరణ చూడండి, క అనే అక్షరంతో మొదలయ్యే ఒక పదం రాశాడు, కలప. మనం కూడా క అక్షరంతో మొదలయ్యే పదాలు 2 రాయాలి. కడవ, కలక. ఏవైనా రాయవచ్చు క అక్షరంతో మొదలయ్యే పదాలు. తర్వాత గా అక్షరం ఇచ్చారు, గాతో గడప. ఇంకా గద, గలగల. చ అక్షరంతో చలమా ఇచ్చారు. ఇంకా చదరం, చలం. తా అక్షరంతో మొదలయ్యే పదం తబల. ఇంకా తల, తలగడ. నా అక్షరంతో మొదలయ్యే పదం నడక ఇచ్చారు. ఇంకా నటన, నలక. ఈ విధంగా రాయవచ్చు. 4 చూడండి, కింది పదాలకు డమ్ చేర్చి చదవండి, రాయండి. ఇక్కడ
డమ్ అనే అక్షరం రాయాలి. డమ్ చేరిస్తే ఆడడం, తరగడం, పలకడం, నడపడం, అరవడం, కరవడం. తర్వాత ఉక్తలేఖనము. ఉక్తలేఖనం అంటే డిక్టేషను. ఈరోజు జరిగిన పాఠంలో నుండి మీ ఉపాధ్యాయుడు కొన్ని పదాలు చెప్తారు మీకు. వాటిని మీరు ఉక్తలేఖనం రాయాలి. ఉదాహరణకు నేను కొన్ని పదాలు రాశాను. ఇది ఉదాహరణకు మాత్రమే. మీరు మాత్రం మీ ఉపాధ్యాయుడు చెప్పే పదాలు రాయండి.